నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దలమడుగులోని తెలుగు గంగ అతిథి గృహంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం ఘనంగా జరిగింది. వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో కార్యకర్తలే ప్రధాన మూల స్తంభాలని అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం పటిష్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయేటువంటి 2 నెలల లోపల స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ యొక్క ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 జరుగుతూ ఉంది. వాటిల్లో బిఎల్ఏ టూల్స్కి కొన్ని సలహాలు ఇవ్వడానికి నేను కూడా బిఎల్ఏ 1 వెంకటగిరి నియోజకవర్గం తరఫున నేను బిఎల్ఏ 1గా ఉన్నాను. అదేవిధంగా బిఎల్ఏ టూల్స్కి ముఖ్యమైనటువంటి నాయకులకి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మనం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏదైనటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగే ఒకసారి చూస్తే 2014 ముందు, 2014 తర్వాత మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని కానీ చర్చిస్తే ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో మనకు అందరికీ తెలుసు. నేను 2014 ముందు అనేక గ్రామాల్లో నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పర్యటన చేస్తున్నప్పుడు కనీసం అన్ని గ్రామాల్లో కూడా దాదాపు గ్రామాల్లో తాగేదానికి నీరు లేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే అంతకుముందు 2014 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ వాళ్ళు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత NRDWP నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ను కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఒక ఓవర్ ట్యాంక్ నిర్మించి దాని ద్వారా పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి 2014 వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు ఈరోజు తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. వాటిలో PMGSY కావచ్చు, అదేవిధంగా SC/ST సప్లైన్ కావచ్చు, అప్గ్రేడేషన్ ఆఫ్ NRSGSని, మైగ్రేషన్ ఆఫ్ NRSGSని, నాబార్డ్ అని, అదేవిధంగా మిగిలిపోయినటువంటి రోడ్లన్నీ కూడా 2018 ఎండింగ్లో AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో మన నియోజకవర్గంలో దాదాపు 33 రోడ్లు వచ్చాయి. దాదాపు ఇవన్నీ కూడా రోడ్లన్నీ పూర్తయినాయి. ఈరోజు ప్రతి గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం ఉంది. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయి. ఎవరికైతే ఇల్లు కావాలనో ప్రతి గ్రామంలో PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందించేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా LED బల్బులు కావచ్చు, అదేవిధంగా చెరువు ఆధునీకరణ పనులు కావచ్చు, అదేవిధంగా మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 5 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా 2016 మే నెల 1వ తారీఖు నుంచి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్, పైపు, లైటర్ అన్ని ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కూడా మీకు అందరికి బాగా గుర్తుంటుంది. 2014 ఆగస్టు 15వ తారీఖున మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి మనకి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి తెలియజేశారు నరేంద్ర మోడీ అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణం కావచ్చు, అదే రాపూర్ను కలుపుకుంటూ మనకి ఒక నేషనల్ హైవే వచ్చింది. అదేవిధంగా రైల్వే ట్రాక్ ఈరోజు మనం ఎప్పుడు అనుకోవాలి గతంలో, ఈరోజు మన రాపూర్ గుండా ఒక రైల్వే లేని వెళ్తా ఉంది. సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి ఏ ఎన్నికలు వచ్చినా
ఎన్డీఏ కూటమి గెలిపించాల్సినటువంటి అవసరము మన గ్రామీణ ప్రాంత ప్రజలపైన, అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చినప్పుడు కూడా ఈ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మనం చాలా మంది చూసాం, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, ఏ ఒక్క పని చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో, ఎన్ఆర్జీఎస్ నిధులతో సచివాలయం నిర్మించారు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ అని అదే చేస్తున్నది తప్ప అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో 100% చేసినట్టే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పి మనం గమనించాల్సినటువంటి అవసరం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.